ప్రజలకు మరియు వీడి సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడం జరిగింది, ఆ యొక్క అవిశ్వాసానికి ఈరోజు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు 5వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది బల నిరూపణ కోసం. అందులో భాగంగానే చైర్మన్, వైస్ చైర్మన్ మీద ఈ యొక్క అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి ఖానాపూర్ వీడిసి అండ్ తిమ్మాపూర్ వీడిసి ప్రజలు, మరి ఖానాపూర్ ప్రజలు అందరూ మాకు మద్దతు తెలిపేసి అవిశ్వాసం పెట్టద్దు, ఖానాపూర్ ఇప్పుడే కొత్తగా అయిన మున్సిపాలిటీ కాబట్టి ఖానాపూర్ డెవలప్మెంట్ దిశగా పోతుంది, మధ్యలో ఆటంకం కలగకుండా కొత్తగా అవిశ్వాసం పెట్టద్దని చెప్పేసి వీడీసీ సభ్యులు అందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా వారే ప్రయాణ వీడీ సభ్యులు మా దగ్గరికి చైర్మన్, వైస్ చైర్మన్ వచ్చేసి ఈ కొత్త మున్సిపాలిటీ ఉన్నది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే కొత్తగా పెట్టడం సరికాదని చెప్పేసి గౌరవ కౌన్సిలర్స్ చెప్పడం జరిగింది. కానీ వారు ఇక డేట్ అవిశ్వాస నోటీస్ ఇచ్చేసి క్యాంపుకి వెళ్ళిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఖానాపూర్ వీడీసీ और తిమ్మాపూర్ వీడి సభ్యులందరూ కలిసి వారే మరి ఎట్లయితే డెవలప్ అవుతాయని చెప్పేసి వారే స్వయాన వాళ్ళ ఆలోచన మేరకే కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు సుగా మాకు ధర్మం గెలిచిందని నేను అనుకుంటున్నాను. కోర్టు సుగా మాకు స్టే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవిశ్వాసాన్ని ఆపి తదుపరి మళ్లీ చూద్దామని చెప్పేసి కోర్టు సుగా మాకు స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఖానాపూర్ డెవలప్మెంట్ కు అందరూ సహకరించాలి. ఇదివరకు 4 సంవత్సరాలు కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ అరకొర నిధులతోనే మున్సిపల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ దిశగానే పోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు సుగా ఈ యొక్క మున్సిపాలిటీకి అందరూ సహకరించి ఉన్నదే ఒకటే సంవత్సరం. ఆ 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఇంకో 2 సంవత్సరాలలో మనం మీటింగ్ పెట్టుకుంటే బడ్జెట్ సమావేశాలు మనలో గౌరవ సభ్యులు రాక ఒక 1 ఇయర్ డెవలప్మెంట్ చేయలేకపోయినాం. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్న 1 ఇయర్ సభ్యులు కానీ, వీడీ సభ్యులు కానీ, ఊరు జనాలు కానీ, గౌరవ కౌన్సిలర్ గారు అందరూ సహకరించి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్క ఖానాపూర్ సభ్యులకు, వీడీ సభ్యులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా నా అంతు 1 ఇయర్ లో ఖచ్చితంగా అందరి సహకారంతో మున్సిపల్ డెవలప్మెంట్ దిశగా తీసుకుపోతానని చెప్పేసి తెలియజేస్తున్నాను.